దేవుడికి కృతజ్ఞతలు. క్షేమంగా చేరుకున్నాను. పద త్వరగా తిందాం, చాలా ఆకలిగా ఉంది. ఇద్దరూ గింజలను తినడంలో మునిగిపోయారు. టీను ఇంకా ఆయాసపడుతూ ఊపిరి పీల్చుకుంటోంది. అమ్మా, నువ్వు నీకోసం ఆహారం ఎందుకు తీసుకురాలేదు? నిజంగా అమ్మలాంటి మనసు ఎవ్వరికీ ఉండదు. మనం ఆకలితో ఉండకూడదని అమ్మ కేవలం మన కోసమే ఆహారం తెచ్చింది. నేను ఆ 10 గింజలు మన ముగ్గురి కోసం తెచ్చాను, కాని మీరు మొత్తం తినేశారు. ఒక అడవిలో టీను పిట్ట తన 2 పిల్లలు సోను, మోనూలతో కలిసి ఉండేది. టీను పిట్ట చాలా దయాగుణం గలది మరియు కష్టపడే స్వభావం కలది. ఆమె పిల్లలు మాత్రం నంబర్ 1 సోమరిపోతులు మరియు అబద్ధాలకోరులు. అరే సోను, అమ్మ ఎక్కడికి వెళ్ళిపోయింది? అవును, నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. ఇప్పుడు కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. అరే భయ్యా, మనం పిట్టలం, మన కడుపులో ఎలుకలేంటి? కనీసం చీమలు కూడా నాట్యం చేయలేవు. అప్పుడే ఎదురుగా టీను పిట్ట వస్తూ కనిపించింది. ఆమె కాళ్ళతో కొన్ని గింజలను పట్టుకుని ఉంది. అమ్మ వచ్చేసింది. టీను గూడులోకి వచ్చి గింజలన్నీ వదిలింది. ఆమె ఆయాసపడుతోంది. దేవుడికి కృతజ్ఞతలు. క్షేమంగా చేరుకున్నాను. పద త్వరగా తిందాం, చాలా ఆకలిగా ఉంది. ఇద్దరూ గింజలను తినడంలో మునిగిపోయారు. టీను ఇంకా ఆయాసపడుతూ ఊపిరి పీల్చుకుంటోంది. అమ్మా, నువ్వు నీకోసం ఆహారం ఎందుకు తీసుకురాలేదు? నిజంగా అమ్మలాంటి మనసు ఎవ్వరికీ ఉండదు. మనం ఆకలితో ఉండకూడదని అమ్మ కేవలం మన కోసమే ఆహారం తెచ్చింది. నేను ఆ 10 గింజలు మన ముగ్గురి కోసం తెచ్చాను, కాని మీరు మొత్తం తినేశారు. నువ్వు ముందే చెప్పి ఉంటే మేము అలా చేసేవాళ్లం కాదు కదా. మీలో కనీసం మానవత్వం లేదు. అమ్మా, మనం పిట్టలం కదా, మనలో మానవత్వం ఎలా వస్తుంది? వీరి దినచర్య ప్రతిరోజూ ఇలాగే ఉండేది. విహారయాత్రలకు ఎక్కడికైనా వెళ్లేవారు కాని కష్టపడి ఆహారం వెతకటానికి మాత్రం ఎప్పుడూ వెళ్లేవారు కాదు. ఒకరోజు టీను పిట్ట రాత్రి అయినా ఇంటికి తిరిగి రాలేదు. సోను, ఈరోజు కూడా అమ్మ తన సోమరి నడకతో వస్తున్నట్లుంది, ఇంకా రాలేదు. అవునురా, ఇప్పుడు కడుపులో ఎలుకలు. చాలు చాలు, నేను చెప్పాను కదా మన కడుపులో ఎలుకలు పరిగెత్తలేవని. ఇలా ఎదురు చూస్తూనే రాత్రైపోయింది. వీరిద్దరూ గూట్లోనే నిద్రపోయారు. ఉదయం కళ్ళు తెరిచాక, అరే సోను, లే, చూడు అమ్మ ఇంకా రాలేదు. పద ఇప్పుడు అమ్మను వెతకడానికి వెళ్దాం. ఆహారం వెతకడం మన వల్ల అయ్యే పని కాదు. వీరిద్దరూ ఇప్పుడు టీనూను వెతకడానికి బయలుదేరారు. చాలాసేపు ఎగిరారు, కాని వారికి టీను ఎక్కడా కనిపించలేదు. ఆహారం కూడా దొరకలేదు. అమ్మ రోజు ఆహారం ఎలా వెతికి తెచ్చేదో ఏంటో, మనకు రోజంతా ఏమీ దొరకలేదు. ఓ భగవంతుడా, మాకు ఎల్లప్పుడూ సహాయం చేయి. వీరికి ఒక శబ్దం వినిపించింది. ఒక రామచిలుక మరియు మైనా జంట తమ ఇంటి బయట నేలపై కూర్చుని ఉండటం చూశారు. వారి కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తున్నారు. ఓ భగవంతుడా, ఎవరైనా అవసరంలో ఉన్నవారు మా ఇంటికి సహాయం కోసం వస్తే మేము సంకోచించకుండా వారికి సహాయం చేసేలా మా ఇంటిని ఎప్పుడూ ఆహారంతో నింపి ఉంచు. విన్నావా? వీరు ఎప్పుడూ ఇతరులకు సహాయం చేయాలనుకుంటున్నారు. అవును, కానీ మనం వీరింటికి వెళ్తే వీరు కూడా ఒక్కసారి సహాయం చేసి ఆ తర్వాత అమ్మలాగే మనకు కష్టపడి తినాలని ధ్యానోపదేశం చేయటం మొదలు పెడతారు. ఇది విని సోను, మోను ఏదో ఆలోచించి ఒకేసారి అన్నారు, ఐడియా! వీరిద్దరూ తమ ఒక రెక్కను పైకి ఎత్తి నటిస్తూ రామచిలుక, మైనాల దగ్గరకు వెళ్లారు. ఎవరైనా మాకు సహాయం చేయండి, భగవంతుడి పేరు మీద ఏదైనా పెట్టండి. అరే అరే, ఎవరు మీరిద్దరు పిల్లలు? ఎక్కడి నుండి వచ్చారు? మేము అనాథలమైన వికలాంగ పిట్టలం. మా ఆహారానికి ఆధారమైన మా అమ్మ కూడా చనిపోయింది. ఇప్పుడు మేము అనాథలమయ్యాము. వారి మాటలు విని దయగల రామచిలుక మరియు మైనాల మనసు కరిగిపోయింది. అలా అనకండి పిల్లలు, ఈ రోజు నుండి ఇదే మీ ఇల్లు. మీరు ఎప్పుడూ మాతోనే ఉండండి. ఇది విని సోను, మోను ముఖాల్లో నవ్వు విరిసింది. పదండి పిల్లలు, లోపలికి వెళ్ళి కడుపు నిండా తినండి.
సరే ఆంటీ గారు. రామచిలుక మైనాలతో కలిసి లోపలికి వెళ్లి కడుపు నిండా తిన్నారు. వాహ్, ఈరోజు చాలా బాగుంది. పిల్లలు, ఈ రోజు నుండి మీరు ఇలాగే 2 పూటల ఆహారం తింటారు, సరేనా? సరే ఆంటీ గారు, అంకుల్ గారు, మీరు చాలా మంచివారు. ఇప్పుడు రామచిలుక మరియు మైనా ఆహారం కోసం వెళ్తే ఈ పిల్లలు ఇక్కడ అక్కడ తిరిగి వచ్చేవారు. ఇలా చాలా రోజులు గడిచిపోయాయి. ఒక సాయంత్రం రామచిలుక మరియు మైనా ఆహారం వెతుకుతుండగా ఒక చిన్న గుహ నుండి వారికి ఒక శబ్దం వినిపించింది. ఎవరైనా ఉన్నారా? ఎవరైనా వినగలిగితే నాకు సహాయం చేయండి. అరే, ఈ శబ్దం ఈ గుహ లోపల నుండి వస్తోంది. గుహద్వారం వద్ద పెద్ద రాయి అడ్డుగా ఉండటం వారు చూశారు. అవును, మేమిక్కడ బయటే ఉన్నాం. ఎవరు నువ్వు? టీను పిట్టను. ఈ గుహ లోపల ఆహారం వెతకడానికి వచ్చాను. అకస్మాత్తుగా భూకంపం వచ్చినట్లు వచ్చి ఈ రాయి గుహ ద్వారం వద్ద పడిపోయింది. సరే, మేమిప్పుడే ఏదో ఒకటి చేస్తాం. రామచిలుక మరియు మైనా అడవిలోకి వెళ్లి ఏనుగుతో ఇలా అన్నారు. ఏనుగు భయ్యా, మాకు నీ సహాయం చాలా అవసరం. అరే చెప్పండి, ఏమైంది రామచిలుక, మైనా? ఒక పిట్ట గుహ లోపల ఇరుక్కుపోయింది. నువ్వు మాత్రమే దాన్ని బయటకు తీయగలవు. అలాగా? అయితే పద త్వరగా. ఆ గుహ ఎక్కడుందో చెప్పు. రాము ఏనుగు వారితో కలిసి గుహ దగ్గరకు చేరుకుని తన తొండంతో ఆ రాయిని తొలగించాడు. అప్పుడు టీను పిట్ట గుహ నుండి బయటికి వచ్చింది. మీకు చాలా చాలా కృతజ్ఞతలు. పర్వాలేదు సోదరి, నువ్వు బాగున్నావా? నేను బాగున్నాను, కానీ నా పిల్లలు ఆకలితో ఉంటారు. వారి కోసం ఆహారం తీసుకువెళ్ళాలి. ఇలా అంటూ టీను ఎగరడానికి ప్రయత్నించింది, కానీ నీరసంతో కళ్ళు తిరిగి కింద పడిపోయింది. అరే, నీలో చాలా నీరసముంది. పద, నువ్వు ముందు మా ఇంటికి పద. రామచిలుక మరియు మైనా ఏనుగు సహాయంతో టీనుని ఇంటికి తీసుకువచ్చారు. ఆమె స్పృహలో లేదు. ఆమెను చూడగానే సోను మోను నిర్ఘాంతపోయారు. అరే, ఇది అమ్మా? అవును పిల్లలు, చెప్పండి, ఏమైనా అన్నావా? ఆంటీ, ఈమెవరు? ఈమె పాపం గుహలో ఇరుక్కుపోయింది. మేం బయటికి తీసినప్పుడు ఈమె నడవలేని స్థితిలో ఉంది. తన పిల్లలు ఆకలితో ఉంటారని, వారి దగ్గరకు వెళ్లాలని అంటోంది. స్పృహ కోల్పోవడంతో ఇక్కడికి తీసుకువచ్చాం. ఇది విని సోను మోను కళ్ళలో నీళ్లు తిరిగాయి. అప్పుడు ఏనుగు కొబ్బరి బొండం చిప్పతో టీనుకు నీళ్లు తాగించింది. టీనుకు స్పృహ వచ్చింది, కాని కళ్ళు సరిగ్గా తెరవలేకపోతోంది. అప్పుడు సోను మోను తమ తల్లి ముందు ఆహారపు గింజలు పెట్టారు. ఇదిగో అమ్మా, ఇది తిను. అరే, మీ ఇద్దరి రెక్కలు ఎలా నయమయ్యాయి? కాసేపట్లో మీకంతా అర్థమవుతుందంటీ, మమ్మల్ని క్షమించండి. టీను పిట్ట ఆహారం తినగానే కొంచెం కోలుకుంది. తన ముందు సోను మోనూలను చూసి ఆశ్చర్యపోయింది. వారు ఆమెను హత్తుకున్నారు. మమ్మల్ని క్షమించు అమ్మా, నీ ప్రేమను మేము గుర్తించలేకపోయాము. అరే, ఇక్కడేం జరుగుతోంది? ఎవరైనా మాకు చెప్తారా? ఇది నాకు కూడా తెలియదు. వీరే నా పిల్లలు. వీరు మీ ఇంట్లో ఏం చేస్తున్నారు? అమ్మా, నువ్వు కనిపించకుండా పోయాక మేము వీరి ఇంట్లో వికలాంగులుగా నటించి ఉచితంగా తింటున్నాము. కానీ ఈ రోజు నువ్వు లేవలేని స్థితిలో ఉన్నా కూడా మా కోసమే ఆలోచించడం చూశాక మా కళ్ళు తెరుచుకున్నాయి. ఏంటి, ఇంత పెద్ద మోసమా? మమ్మల్ని క్షమించండి అంకుల్ ఆంటీ. మీరు మమ్మల్ని కన్న పిల్లల్లా చూసుకున్నారు, కానీ మేము మిమ్మల్ని వాడుకున్నాము. పిల్లలు, మేం మిమ్మల్ని క్షమిస్తాము, కానీ ఇక నుండి మీ అమ్మకు ఆసరాగా ఉంటామని మాకు మాట ఇవ్వండి. సరే రామచిలుక అంకుల్, మేము కూడా మా అమ్మలాగే కష్టపడతాము. అమ్మా, ఈ రోజు నుండి నువ్వు కాదు, నీ కోసం మా కోసం మేమే ఆహారం వెతకటానికి వెళ్తాము. ఇది విని టీను చాలా సంతోషించింది. రామచిలుక మరియు మైనాల దగ్గర సెలవు తీసుకుని ముగ్గురు ఇంటికి వెళ్లారు. ఆ రోజు నుండి సోను మోను ఎప్పుడూ కష్టపడి ఆహారం తెచ్చేవారు. టీను పిట్ట హాయిగా కూర్చుని వారితో కలిసి తినేది.